నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తరుణ్ అరోరా ఒక ప్రముఖ భారతీయ మోడల్ నటుడు. ప్రధానంగా నెగటివ్ రోల్స్ లో ద్వారా దక్షిణాది సినిమాల్లో ముఖ్యంగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జీవిత విశేషాలను మరియు సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తరుణ్ అరోరా జూన్ 14, 1979 అస్సాంలోని గౌహతిలో జన్మించారు. ఆయన బాల్యం మరియు విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ గ్లామర్ రంగంపై ఉన్న ఆసక్తితో ఆయన మోడలింగ్ వైపు అడుగు వేశారు. 1990ల చివరిలో తరుణ్ మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించారు. ఎత్తైన విగ్రహం, ఆకర్షణీయమైన రూపంతో త్వరగానే గుర్తింపు పొందారు. 2000 సంవత్సరంలో ప్యార్ భరే గీత్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పటికీ ఆయనకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం జబ్ వి మెట్ 2017 సినిమా. ఈ చిత్రంలో కరీనా కపూర్ పాత్రకు ప్రియుడిగా నటించారు. ఆ పాత్రలో ఆయన చూపిన నటన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించినా సరైన విజయాలు అందుకోలేదు. కొంతకాలం సినిమాలకు దూరమై వ్యాపార రంగంలో బిజీగా ఉన్న తరుణ్ కు టాలీవుడ్, కోలీవుడ్ అద్భుతమైన అవకాశాలు ఇచ్చాయి. కత్తి తమిళం ఈ సినిమాతో దక్షిణాదికి పరిచయం అయ్యారు. ఖైదీ నంబర్ 150, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాతో ప్రధాన విలన్ పాత్ర పోషించే అవకాశం తరుణ్ కు దక్కింది. ఈ సినిమా ఆయనను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. తెలుగులో స్టైలిష్ విలన్ గా తరుణ్ అరోరా తనైన ముద్ర వేసుకున్నారు. తరుణ్ అరోరా వ్యక్తిగత జీవిత విషయాలు చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఆయన మాజీ నటి, మోడల్ అంజనా జవేరి వివాహం చేసుకున్నారు. అంజలి జవేరి తెలుగులో ప్రేమించుకుందాం రా, చూడాలనుంది వంటి హిట్ సినిమాల్లో నటించారు. వీరిద్దరూ తమ సమయాన్ని ఎక్కువగా గోవాలో గడుపుతూ ఉంటారు. అక్కడ తరుణ్ కు ఒక రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు. జబ్ వి మెట్ తర్వాత బాలీవుడ్ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తరుణ్ అరోరా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు కొన్నాళ్లు విరామం ఇచ్చిన వ్యాపారవేత్తగా మారారు. గోవాలో ఒక విలాసవంతమైన రెస్టారెంట్, హాస్పిటాలిటీ బిజినెస్ మెన్ ను ప్రారంభించారు. నటన తన ప్యాషన్ అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం కోసం ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఆయనకు వ్యక్తిగత జీవితంలో మంచి ఊరటనిచ్చింది. బాలీవుడ్ ఆయనను సరిగ్గా గుర్తించుకోలేదని విమర్శలు వచ్చినప్పటికీ దక్షిణాది దర్శకులు ఆయనలోని స్టైలిష్ విలన్ ను గుర్తించాయి. మురుగదాస్ గారి కత్తి తమిళం సినిమా. ఈ సినిమాలో కార్పొరేట్ విలన్ గా ఆయన నటన చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు ఆయనే కరెక్ట్ అని భావించారు. తెలుగులో విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే కాకుండా సూటు వేసుకుని చదువుకున్న వ్యక్తిలా ఉండే కుర్రాళ్ళలా కార్పొరేట్ విలన్ ట్రెండ్ కు తరుణ్ అరోరా సరిగ్గా సెట్ అయ్యారు. వీరిద్దరి ప్రేమ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంజలి జవేరి అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్. తరుణ్ అరోరా మోడలింగ్ రంగంలో ఉండేవారు. వీరిద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అంజల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ తరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోవడానికి ఆమె ప్రోత్సాహం ఎంతో ఉందని ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తరుణ్ అరోరా తన 40వ పడిలో కూడా చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన జీవన శైలి, ఆహారపు అలవాట్లు యువ నటులకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ఎత్తు ఆయనకు పెద్ద అడ్వాంటేజ్. ఇది తెరపైన హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంటుంది. తరుణ్ ప్రస్తుతం వెబ్ సిరీస్ల వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు. నెగిటివ్ పాత్రలే కాకుండా మంచి క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. తెలుగులో వరుసగా పెద్ద ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. తరుణ్ అరోరా కేవలం అందం వల్లే కాకుండా తన ఆహార్యం వల్ల కూడా నటిగా మారారు. ర్యాంప్ వాక్ నుండి వెండి తెరకు. 90వ దశకం మోడలింగ్ అంటే కేవలం బట్టల దర్శనం మాత్రమే కాదు, అదొక వ్యక్తిత్వ ప్రదర్శన. తరుణ్ ఆ కాలంలోనే మనీష్ మంత్రాలు వంటి దిగ్గజ డైరెక్టర్లతో ఫేవరెట్ మోడల్.
బాలీవుడ్ సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని పాపులర్ మ్యూజిక్ వీడియోలో నటించారు. ఆ కాలంలో మ్యూజిక్ ఆల్బమ్స్ అనేవి నటులకు పెద్ద లాంచ్ ప్యాడ్ లా ఉండేవి. ఈ సినిమా ఆయనకు ఎంత పేరు తెచ్చిందో ఒక రకంగా ఒక నటుడిగా తన వైవిధ్యమైన పాత్రలు రావడం లేదని గుర్తించిన తరుణ్ తప్పుడు సినిమాలు చేసే కంటే కాసేపు విరామం తీసుకోవడమే మంచిదని భావించారు. సుమారు 5-6 ఏళ్ల విరామం తర్వాత ఆయన మళ్లీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు పాత తరుణ్ అరోరా కనిపించలేదు. ఆయన తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్నారు. గడ్డం పెంచి రఫ్ అండ్ టఫ్ లుక్ ను అమలుచుకున్నారు. దక్షిణ పిలుపు తమిళ చిత్రం కత్తితో ఆయన నటన చూసిన తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఆయనలోని ఒక పర్ఫెక్ట్ కార్పొరేట్ విలన్ ను చూశారు. ముఖ్యంగా వినాయక్, బోయపాటి శ్రీనివాస్ వంటి దర్శకులు ఆయనను పవర్ఫుల్ విలన్ గా ఎంచుకుంటారు. తరుణ్, అంజలా జవేరి జంట పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన జంటలో ఒకటి. స్టార్డమ్ ఉన్నప్పటికీ వీరు చాలా సాధారణ జీవితం గడుపుతారు. వీరు ముంబై రద్దీకి దూరంగా గోవాలో స్థిరపడ్డారు. అక్కడ వారు పర్యావరణ హితమైన జీవన శైలిని పాటిస్తారు. తరుణ్ అక్కడ తన సొంత వ్యాపారాలను చూసుకుంటూనే సినిమాల కోసం ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆయనకు తెలుగు రాకపోయినప్పటికీ తన డైలాగ్స్ ను చాలా స్పష్టంగా పలుకుతారని సెట్స్ లో పేరుంది. ఆయన విలనిజం అనేది కేవలం అరవడం ద్వారా కాకుండా కళ్ళతో, మేనరిజంతో పండిస్తారు. ఖైదీ నంబర్ 150లో చిరంజీవి వంటి మాస్ హీరో ముందు నిలబడి తన విలనిజాన్ని పండించడం సామాన్యమైన విషయం కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.